సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక అర్థమనే ఆప్షన్ తీసుకున్నాను. ఓటీఎం కూడా ఒకటి బై చేశాను. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా అనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ జరిగింది. 23,100 మంచి సపోర్ట్ చూపిస్తుంది. 150 లెవెల్ కూడా మంచి సపోర్ట్ చూపిస్తుంది. మార్కెట్ స్లైట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి ప్రస్తుతం ఏంటంటే గ్యాప్ ఫిల్ చేశాడు. ఎనీ మూమెంట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఓటీఎం ఇది పెద్దగా దాంట్లో మనకి మూమెంట్ ఉండకపోవచ్చు. దాన్ని సాధ్యమైనంత వాటికి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం స్మాల్ ప్రాఫిట్స్తో. ప్రస్తుతానికి 200-250 రూపీస్ దాకా వెళ్ళింది ప్రాఫిట్. చూద్దాం. అండ్ ఎట్ ద మనీ ఆప్షన్ ఏంటంటే స్లైట్గా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఓటీఎం అనేదాన్ని ఎగ్జిట్ చేద్దాం. ఇది మన ప్రయారిటీ కాదు. ఓకే ఫైన్. సో ప్రస్తుతం ఫ్లాట్గా ఉంది. ఎట్ ద మనీ ఆప్షన్ స్లైట్ నెగిటివ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ దాకా నెగిటివ్గా ఉంది. డెఫినెట్గా ఏంటంటే దీంట్లో మనం ఒక 1200 రూపీస్ దాకా స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాం. మన స్టాప్ లాస్ అనేది వచ్చిందనుకోండి, రెండు కూడా మార్కెట్ ఆర్డర్లో కానీ లేకపోతే లిమిట్ ఆర్డర్లో కానీ ఎగ్జిట్ అనేది చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్లైట్ ఒక 10 పాయింట్స్ అయితే మనం నెగిటివ్లో ఉన్నాం. బట్ అబ్జర్వ్ చేస్తే 23,350 కాల్, ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను. ఓకే, స్లైట్ గ్రీన్లోకి వచ్చింది. అంటే ఓటీఎంస్ రైజ్ అవుతున్నాయంటే 2 రీజన్స్ ఉండొచ్చు. ప్రాబ్లీ హెడ్జింగ్ చేసేవాళ్ళు బై చేస్తూ ఉండొచ్చు, లేదా మార్కెట్ డెల్టా మూవ్ వాళ్ళు కూడా మూవ్ అవుతూ ఉండొచ్చు. ఎనీహౌ దీన్ని అయితే మనం 300 దాకా చూపిస్తుంది ప్రాఫిట్. ఎగ్జిట్ అవుదాం. మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ కొట్టేశాను. 41 దగ్గర బై చేసాం. 44.4 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. ఎట్ ద మనీ ఆప్షన్ కూడా మనకి ఏంటంటే స్లైట్గా గ్రీన్లోకి రావడానికైతే ప్రయత్నిస్తూ ఉంది. సో చూద్దాం ఎక్కడి నుంచి ఏమవుతుంది అనేది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఈ యొక్క ఎట్ ద మనీ ఆప్షన్ అయితే ట్రేడ్ అవుతుంది. స్లైట్ గ్రీన్లోకి వచ్చేసింది. ఇక్కడ మనం కొన్నది 111 రూపాయలు 65 పైసలు. ప్రస్తుతానికి 116 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 200-300 రేంజ్లో ప్రాఫిట్ అనేది వస్తూ ఉంది. ఈ కేసులో మనం ఏం చేద్దామంటే 1:2 అనమాట. అంటే మనం ఒక 10 పాయింట్స్ దాకా అనుకున్నాం కాబట్టి స్టాప్ లాస్. సో అట్లీస్ట్ 20 పాయింట్స్ని మన టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో 20 పాయింట్స్ అంటే మనకి దగ్గర 1,500 రూపాయల దాకా టార్గెట్ అనేది పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 1000 రూపీస్ 1100 ప్రాఫిట్ అయితే నడుస్తూ ఉంది. సో ముందు ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం. ప్రస్తుతం ప్రీవియస్గా ఏంటంటే మనకి స్లైట్ నెగిటివ్గా వెళ్ళిపోయింది 10 పాయింట్ల దాకా. ప్రస్తుతం ఏంటంటే అరౌండ్ 10 పాయింట్స్ పైన మనకి ప్రాఫిట్ అయితే చూపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా ప్రాఫిట్ వచ్చింది. సో 130 దగ్గర మనం ఏంటంటే ఈ యొక్క ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 134 దగ్గర నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, 131 నడుస్తుంది. టోటల్గా ప్రాఫిట్ మనం చూసుకున్నట్టయితే మనకి 1,800 దాకా ఉందన్నమాట. ఏది అవుట్ ఆఫ్ ద మనీ మొత్తం కలుపుకొని 135 దాకా కూడా వెళ్ళింది. ఓకే, బెటర్ ఎగ్జిట్ అనమాట. ఓకే, 135 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను 134 దగ్గర. సో 134 దగ్గర ఆర్డర్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. టోటల్గా మనం చూసుకుంటే 1,676 అనేది ఎట్ ద మనీ దగ్గర మన ప్రాఫిట్.